ఇది ఒక మేల్ డామినెంట్ సొసైటీ అని నేనంటే మీరు ఏకీభవిస్తారా, వ్యతిరేకిస్తారా? 100% I accept it. జర్నలిజం అంటే ఏంటక్క? వాట్ డిఫైన్స్ జర్నలిజం? ఇప్పుడు ఏమైపోయిందంటే యాంకరింగ్ ఈజ్ ఎంటర్టైన్మెంట్. బేసిక్గా యాంకర్ అంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్. ఒక కులానికో మతానికో జెండర్ ఈక్వాలిటీ, ఎక్కడ ఈక్వాలిటీ లేదు. 30 to 40% యంగ్స్టర్స్ పిల్లల్ని కనకూడదు అనుకుంటున్నారు. అమ్మాయికి అందాన్ని బేస్ చేసుకున్న ప్రొఫెషన్ ఉంటే చాలా ప్రాబ్లం. యాక్చువల్గా నేను మీలాగా తయారవుదాం అనుకున్నా ఇవాళ. కూర్చొని శారీ అలా కట్టుకొని కడిజోడు పెట్టుకుని హెయిర్ అలా. ఎవరైనా ఏ ప్రోగ్రామ్ అయినా చేసేయచ్చు, చెయ్యాలి, తప్పదు. వాళ్ళ స్కిన్ని కాపాడుకోవాలంటే. అక్కడ ఈక్వాలిటీ లేదు. ఉంది అనుకుంటాం, ఉండాలి అనుకుంటాం, ఉంటోంది అనుకుంటాం, అంతే. ఈ అనుకోవడంలోనే బతికేస్తున్నాం. ఆడవాళ్ళమైన మనం పిల్లల్ని కనేస్తున్నాం, ఓహో పెంచేస్తున్నాం. ఎందుకక్క ఒక బొట్టు సైజ్ ఏజ్ ని డిఫైన్ చేస్తుంది? నాకు అది క్వశ్చన్ క్రోష వస్తుంటుంది నాకు. వెళ్ళి నేను ఎవ్రీడే మార్నింగ్ 10 మందిని ఈ రోజు కొట్టాలి అన్న థాట్ తో లేస్తాను. పొలిటీషియన్ అన్నారు ఒకరోజు, అంజలి నువ్వు క్వశ్చన్ వేస్తే నవ్వుతూ చక్కగా చెప్తావు, తర్వాత అర్థమవుతుంది తడిగుడ్డుతో పీక్ కోసినట్టు, బ్లేడ్తో నరం కోసినట్టు, చాప కింద నీరు వచ్చి మొత్తం తడిసినట్టు. ఒక స్లీవ్లెస్ వేసిన వెంటనే స్లీవ్లెస్ వేస్తున్నారు ఈ అమ్మాయి క్యారెక్టర్ ఇంతే. భరణి గారు మాట అన్నారు, అమ్మాయిలు తలకొరువు పెట్టడం చూశాను అంజలి, అమ్మ ఉపనయనం చేయడం మొట్టమొదటిసారి చూస్తున్నాను. బ్రహ్మోపదేశాన్ని ఒక్కదాన్ని కూర్చొని చేశాను. మా అబ్బాయి ఫస్ట్ బర్త్డేకి వచ్చారు, అప్పుడు అందరం కలిసే ఉన్నాం. ఇప్పుడు 18 ఏళ్ళకి మా వాడికి ఉపనయనం చేసి సడన్గా ఆయన వస్తే వాళ్ళు ఏరి అని అడుగుతున్నారు. సార్ నేను చెప్తాను సార్ తర్వాత అంటే, ఇది ఫోటోకి రమ్మను అంటున్నారు. 8 ఏళ్ళు కూడా కాదు, ఒక 5 ఏళ్ల క్రితం వరకు కూడా ఎవరన్నా ఏమన్నంటే ఏడ్చేసేదాన్ని. పిల్లల్ని ఒక మాట వాళ్ళు నన్ను ఏదో అన్నారని నేను బాధపడిపోయేదాన్ని. కన్నీళ్ళు లాగేవి కాదు. మా ఇంట్లో మా అమ్మాయి ఉంది, నేను మా అమ్మాయితోనే మొదలు పెడతాను. అదండి అమ్మ నేను మోడల్ అవ్వాలనుకుంటున్నాను అంది. నీకు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ ఫేస్ ఈ బాడీ నీకు ఉండదు, నీకు ఎవరు అవకాశం ఇస్తారు పిలిచి? ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బతినకూడదు, మధ్యలోంచి లేచి వెళ్ళిపోకూడదు. ఎలా మీరు ప్రిపేర్ అవుతారు ఎవ్రీ ఇంటర్వ్యూస్కి ఇలాగా? నేను నిజంగా ప్రిపరేషన్కి 1 day 1.5 day ఖచ్చితంగా తీసుకున్నాను. ఇంటర్వ్యూకి వచ్చాం, సార్ గుండు సార్ ఎలా అంటారు, గుండు అంజలిని పెట్టండి అయ్యా స్క్రీన్ మీద. ఏంటి నీ పేరు అంజలి వల్లి పద్మాంజలి, ఎంత పెద్ద పేరు మాతో కాదు, ఇవాళ నుంచి జాయిన్ అయిపో అంజలి, గుండు అంజలి నోట్ చేసుకోండి అన్న.